శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఆంగికం భువనం యస్యా వాచకం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాదిత్యం వందే సాత్వికం శివం వందే సాత్వికం శివం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీరామ నాట్య మండలికి స్వాగతమమ్మా కళామతల్లి, స్వాగతమమ్మా నవరసవల్లి, స్వాగతం సుస్వాగతం. శాంతి పండుగ నీ దేవనలే మాకు నీ శోభనలే శాంతి పండుగ అడుగుదారులు ఐకమత్యమున నడచతమమ్మా స్వాగతం సుస్వాగతం. పరమాధుర్య విమోహన గుడివై వాణి వీణా స్వరరాగినివై పరమాధుర్య విమోహన గుడివై అమర స్వాగతం స్వాగతం. జై శ్రీరామ నాట్య మండలికి జై. మన గురువారు ఏజే వర్మ గారికి జై.
మన గురువు గారు వాటిపల్లి శ్రీహరి గారికి జై గ్రామ పెద్దలకు జై గ్రామ ప్రజలకు జై డాడీ బయటికి వెళ్ళాడు. వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. మీరు స్కూల్కి వెళ్ళండి నాన్న. లేదు మమ్మీ, ఈరోజు మేము స్కూల్కి వెళ్ళాము. ఎందుకు వెళ్ళరు? సరే, నేను పాట పాడతాను, కానీ మీరు మాత్రం తప్పకుండా స్కూల్కి వెళ్ళాలి. డాడీ లడ్డు చాక్లెట్స్ అన్నీ తెస్తాడు. మీకు నేను తీసి పెడతాను కదా. మీరు మాత్రం స్కూల్కి వెళ్ళాలి. మీకు కావాల్సింది పాటే కాబట్టి పాడతాను. ఎవరంట అమ్మకు రెండు కళ్ళంట, కళ్ళే రెండు వేరంట, చూపులు మాత్రం ఒకటంట. బంతి చేమంతి ముద్దాడి వేళ, ముద్దు ముచ్చట్లో ముంచెత్తే వేళ, చల్లని తల్లి దీవెనలే
కోరినట్టే పాట పాడాను కదా, ఇక మీరు స్కూల్కి వెళ్ళాలి, పదండి. ఎవరు? చెప్పుకో చూద్దాం. జానకి, ఏంటండి ఈ చిలి పనులు? నీ కళ్ళకు నేను రోజు- చిన్నపిల్లాడిలా కనిపిస్తున్నాను. కాదు, బుజ్జి పాపాయిలా కనిపిస్తున్నారు. జానకి, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో? శోభనొప్పి పెళ్లి కూతుర్ని చూస్తున్నట్లుగానే ఉంది. అబ్బా, ఎందుకంత సిగ్గు జానకి? ఈ రోజు మన పెళ్లి రోజు, గుర్తుందా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఓ తీయని ముద్దిమ్మంట. ఛీ, ఊరుకోండి. ఆశ అదేం కుదరదు. నిజం జానకి, మన పెళ్ళయి 10 ఏళ్ళు నిండినా నువ్వు ఇంకా నా కంటికి పెళ్లి కూతురిగానే కనిపిస్తున్నావు. నాకింకా జ్ఞాపకం ఉంది, తాళి కడుతూనే చిలిపిగా నీ వైపు చూశాను. నువ్వు ముసిముసిగా నవ్వుతున్నావు. ఆ నవ్వు ఈనాటికి నీ పెదవుల మీద నుండి పోలేదు. అబ్బో, ఇప్పుడు మీ జ్ఞాపక శక్తికి మెచ్చి మేకతోలు కప్పమంటారా? నీ తెలివికి సంతోషించాం జానకి. నీ కళ్ళల్లో చిలిపితనం, నవ్వుల్లో తీయదనం, మనసులోని మంచితనం మరిచిపోదామన్నా మరువలేని మధుర సుందర రూపం నన్ను అనుక్షణం పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. నిజంగా నీలాంటి రూపవతి, గుణవతి నాకు అర్ధాంగిగా లభించడం నా అదృష్టం. కాదు, అది నా అదృష్టం. చిన్ననాడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న నేను అన్నయ్య ఆదరణలో పెరిగాను. కానీ కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకొని మీ మమతల కోవెలలో నిత్యం సేవించే భాగ్యాన్ని నాకు కల్పించారు. ఇంతకు మించి నాకు ఇంకేం కావాలండి? జానకి, యవ్వనంలో ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఏమిటో తెలుసా? తన భర్త అందగాడై ఉండాలని. కానీ మగవాడు కోరుకునేది ఏమిటో తెలుసా? 2 కోరికలు: చక్కని భార్య, చందమామ లాంటి బిడ్డల్ని. జానకి, నువ్వు నా భార్యవి కావడం వల్ల నా 2 కోరికలు నెరవేరాయి. జానకి, మన పెళ్లి రోజు ప్రజెంటేషన్గా నీకు ఏమి తెచ్చానో తెలుసా? మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది? ఏంటో? నీ మనసు కన్నా తెల్లని మల్లెపూలు. మల్లెపూల? ఏది? అంతేకాదు, హంసలా నీ కదిలే నీ నడుమును చుట్టి పై ఎదలోని పరువాన్ని, పసందైన నీ పడుచుదనాన్ని కప్పిపుచ్చే పట్టు చీర. ఏవి? ఇలా ఇవ్వండి. ఆడబుద్ధి పూరించుకున్నావు కదూ, ఊరకనే అన్నారా? నగలన్నా చీరలన్నా ఆడవారికి ఆరో ప్రాణమని. నాకేం వద్దులే, మీరే ఉంచుకోండి. అంతలోనే ఇంత అలక. అచ్చం సత్యభామ కూడా నీలాగే ఎలిగేదట. అయితే ఇప్పుడు మీరు శ్రీకృష్ణ పరమాత్ములా? ఇలా ఇవ్వండి. అపచారం. 9 కోట్ల ప్రజల అభిమాన హీరో, తెలుగుదేశానికే వెలుగు ఎన్టీ రామారావు గారిని కాదని నన్ను కృష్ణుడనే వారెవరు? చాలేని పొగట్టలు చెప్పుకుంటూ పోతే కడుపు నిండదు. భోజనం చేద్దాం పదండి. ఆలస్యం చేస్తే ఈ పూలకు కోపం వస్తుంది. సౌందర్యాన్నంతా నీలో ఇముడ్చుకుని బాపు గీచిన బొమ్మల, రవివర్మ చిత్రించిన ప్రేమమూర్తిలా ఉన్నావు. నిన్ను చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తుంటే ఇవి పొగడ్తలు కాదు జానకి, అచ్చం అర్ధాంగి. అంటే అర్ధనారీశ్వరా, నీకు చేతులెత్తి మొక్కుతాను. మీ గురించి నాకు బాగా అర్థమైంది. ఇకనైనా ఇవన్నీ ఆపేస్తే బాగుంటుంది. జానకి,
నువ్వు ఇలా నా ముందు నిలబడితే కైలాసమే దిగి వచ్చినట్లుంది. ఇంటి కొండపై కొండు వెన్నెలలో నిండు పున్నమిలో నన్ను నేనే మైమరచి నీ కౌగిలిలో ఆడి పాడి అలసి సొలసిపోవాలని ఉంది. అబ్బా, మీ వాలకం చూస్తుంటే ఇదే కైలాసం అనుకుని శివతాండవం చేసేవాళ్ళ ఉన్నారు. జానకి, మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు. మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు. గిల్లి గిచ్చి కజ్జాలు లవ్లీ లావాదేవీలు మదన మన్మది. మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు. మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు. జతలకు చెరుకట తొలి వలపులు తొలకరి ఋతువట చలి పిలుపులు చెలిమికి రుజువు. మనసులు ఇటు కలిసిన మటు మనుగడకిది తొలి మాటు. ముద్దుకు ముద్దే గుమ్మ ముచ్చట నేడే నమ్మ వయసు లేడిరో వలపాడుతూ. మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు. మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు.
కొలుచులడిగెను పెదవిని పెదవులు కొసరడిగెను వలపుల బుడుపులు తనవడిగెను తపనల కనువులు జతనడిగెను మదనుడి మనువులు పులి తగిలిన గిలి రగిలిన శిల అడిగెను నీ రూపం నేను తగిలిన కొనలిగిలిన వయసడిగెను నీ తాపం. మనసే మల్లెల తోట పొంగే తేనెల పేట తొలిగా తుమ్మెదవేట జారే అల్లరి పైట మెరుపు మేడలు మొదలు చూడరా కరుకు చూపరు మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జొంటగా చిలక బాలదు ప్రేమంటేనే పేచీలు రాత్రికి మాత్రం రాజీలు గిల్లి గిచ్చి కజ్జాలు లవ్లీ దేవిలు హవబనున్నది మదన ఉన్నది రా అన్నయ్య రా, ఇదేనా రావటం? బావగారు బహుకాల దర్శనం, రండి రండి. అన్నయ్య కూర్చుందురా. అన్నయ్య, వదిన బాబు ఎలా ఉన్నారు? అయితే నన్నేనన్నమాట మర్చిపోయింది. నేను గుర్తుంచుకుంటాను కదా. ఇంతకు బావగారు చెప్పా చేయకుండా అవిచ్చేశారు. కారణం ఏమిటో చాలే తెలుసుకోవచ్చా? ఊరుకోండి. అన్నయ్య రాగానే ఆరాలు మొదలెట్టారా? ఏంటా మాటలు? చూడమ్మా జానకి, నిజం చెప్పాలంటే ఇంటి దగ్గర మీ వదిన పెట్టే బోరు పడలేక ఇలా వచ్చా. ఏంటన్నయ్య, నిన్ను వదిన అంత బాధ పెడుతుందా? మామూలు బాధ కాదమ్మా, తీయని బాధ. ఇంతవరకు వచ్చింది పండక్కి ఇంటికి తీసుకెళ్ళడం అన్నమాట. ఆరు చక్రం భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి, వ్యాపారంలో లాభాలు బాగా వచ్చాయి. అందుకే ఈ సంక్రాంతికి అందరితోటి హాయిగా గడపాలనుకుంటున్నాను. అలాగా రాఘవ, నీకన్నా మాకు ఆప్తులు ఎవరున్నారు? జానకి, ఉదయాన్నే ప్రయాణానికి ఏర్పాటు చేయి. అలాగేనండి. చూడు చక్రం, నేను అడగగానే మాట కాదనుకున్న వస్తామన్నారు. ఆ మాట చాలు నాకు. అదేంటి అన్నయ్య అలా అంటావు? నువ్వేమైనా పరాయి వాడివా? నాకు అన్నయ్యవి, నేను నీకు తోడబుట్టిన చెల్లెల్ని. అయినా అన్నయ్య పిలుపు కోసం, వదిన చేతి వంట కోసం నేను ఎంతగా పరితపిస్తున్నానో నీకేం తెలుసు? జానకి అన్నది నిజమే రాఘవ. కలిమితో కలవారు బ్రతుకుల్ని కొనగలరు, కానీ కన్నవారి ప్రేమను కొనలేరు. మీ మాటలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది జానకి. మనం బ్రతికినంత కాలం ఈ అనురాగం ఆప్యాయతలు ఇలాగే ఉండాలమ్మా. అన్నయ్య, మనది రక్త సంబంధం, జీవితకాలం ఇలాగే ఉంటుంది. అయినా చెల్లెలుగా ఆ ఇంట్లో అడుగుపెట్టి బయటకు వచ్చాను. మళ్ళీ వియ్యపురాలిగా ఆ ఇంట్లో స్థానాన్ని సంపాదిస్తాను. అంతకన్నా నేను కోరుకునేది ఏముందమ్మా. చూడు జానకి, జైన్ తప్పక నా కోడలుగా చేసుకుంటాను. బావా, నువ్వేమంటావు? బావా, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా? అవును, పిల్లలు కనిపించలే. ట్యూషన్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయింది అన్నయ్య. భోజనం చేసి పడుకున్నారు. సారీ బావా, భోజనం అంటే కానీ గుర్తుకు రాలేదు. ఆకలి సంగతే గుర్తుకు రాలేదు. రండి భోంచేద్దాం. నాకు ఇప్పుడు భోజనం వద్దు బావ. ఏమిటి బావా, గతికితే అతకదనా? నా ఉద్దేశం అది కాదు. ఈ మధ్యనే ఆరోగ్యం బాగాలేదు.
రాత్రిపూట భోజనం మానేశాను. ముందు మీ భోజనం కానివ్వండి, ఈలోగా నేను మా ప్రణగాన్ని కలిసి వస్తాను. మీ ఇష్టం అన్నయ్య, వెళ్ళిరండి. ఓకే అమ్మా. సరే మరి నేను లోపలికి వెళ్ళొస్తా. బాయ్. నువ్వెక్కడికి? ఎక్కడికేంటి, పిల్లలిద్దరిని ఒక మంచం మీద పడుకోబెట్టాలి, అన్నయ్యకి పక్క రెడీ చేయాలి. త్వరగా వచ్చేయాలి మరి. రాకపోతే తమరు ఊరుకోరుగా, వెళ్ళొస్తా. ఆ, జానకి కంట్లో నలపడ్డట్టు చూడు. ఏది ఇలా చూడనివ్వండి. రాజశేఖరా ఆగలేనురా, రాజశేఖరా ఆగలేనురా, సైకలో స్వరాలనే నీకి చూడరా. ఓ సఖీ చెలి తేని జాబిలి తీరని సుఖాలలో తీపి రాత్రి. రాజశేఖరా ఓ సఖీ చెలి చాటుగా తెరచాటుగా కసి కాటులో తెరవేని ఘాటుగా అలవాటుగా వడి పాటనే కదిలే. చిరు చిత్రాలతో నడుమే అడిగే భగవే మధు పన్నాలతో నలుగే నడిగే కదలే. శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మధులో. రాజశేఖరా ఆగలేనురా, సైకలో స్వరాలనే నీకి చూడరా. ఓ సఖీ చెలి తేనె జాబిలి జంటలో కసి చాకి గిలి గంటలే కొడితే గురి చూసి తెరపీసెయ్యవా ఎదలే కరిగే బడిలో. రాజశేఖరా ఆగలేనురా, సైకలో స్వరాలనే నీకి
చెలి తేనెదారి తీరని సుఖాలలో తీపిరాచలి చక్రవర్తి మీరా? అవును నేనే. ఈ వేళప్పుడు మీరు ఇక్కడికి ఏం రాకూడదా? అది కాదు. నీతో అత్యంత అవసరమైన పని ఉండి వచ్చాను. ఎందుకు మీరు వచ్చిన పని? ఈ మహేంద్రకు ఇక్కడ అక్కడ అనే భేదమే లేదు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చేయవలసిన పని చేయటమే నాకు అలవాటు. మహేంద్ర, మీరు వచ్చిన పని చెప్పాను. చల్లకొచ్చి ముంత దాచటం నాకు అలవాటు లేదు. మరి కొద్ది నిమిషాల్లో సేట్ పూర్ణచేన్ బొంబాయి నుండి ఎయిర్పోర్ట్ లో దిగుతారు. బొంబాయి నుండి ఎయిర్పోర్ట్ లో దిగుతారు. అతని దగ్గర కూడా అచ్చం ఎలాంటి బ్రీఫ్ కేసే ఉంటుంది. దీనిని అతనికిచ్చి అతని చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి నాకివ్వాలి. బాస్, సమాధానం కాదు నాకు కావలసినది పని. నిన్ననే చెప్పాను ఇలాంటి పనులన్నీ పూర్తిగా మానేశానని. చక్రవర్తి, అది అసాధ్యం. ఈ మహేంద్ర గ్యాంగులో చేరిన వాడు మానుకోవాలన్నా, తిరిగి మనిషిగా బ్రతకాలన్నా అది అంత సులభం కాదు. మహేంద్ర, నా మీద నీ అధికారం నిన్నటి వరకే. ఇప్పుడు నువ్వెవరో నేనెవరినో. నేనెవర్నో నేనెవర్నో మరోమారు చెప్పమంటావా చక్రవర్తి? సరిగ్గా 10 సంవత్సరాల క్రితం బజారులో విసిరేసిన ఎంగిలి విస్తరలలో కొట్లాడుకునే కుక్కల నడుమ నిన్ను మొదటిసారిగా చూశాను. జాలి తలిచి చేరదీసి బ్రతుకు తెరువు కల్పించాను. దానికి ప్రతిఫలం ఈనాడు నేనెవరో నువ్వెవరో. శహబా చక్రవర్తి, శహబా. నీ అవకాశ హోదానికి, నా స్వార్థ స్వభావానికి నా జోహా. మహేంద్ర, నువ్వు చెప్పేవన్నీ నిజాలే కాదనను. కష్టానికి ఫలితంగా లక్షలు కోట్లు అర్చించి పెట్టాను. ఈనాటి వరకు నువ్వు చెప్పినవన్నీ చేశాను, ఆడించినట్లు ఆడాను. ఇంకా ఎంతకాలమని ఈ చీకటి బ్రతుకు బ్రతకమంటావు? అందుకే వెలుగు కోసం ప్రయత్నిస్తున్నాను. వెలుగు? వెలుగు? నీ బ్రతుకే చీకటి. నువ్వు వెలుగును చూడలేవు. నా భావి జీవితంలో కోటి కాంతులతో వెలుగుతున్నా వెలుగుని నువ్వు ఆపలేవు. అడుగడికి అమోశిలాని నటుకిస్తాను. చక్రవర్తి, నా చీకటి జీవితాన్ని బయటపట్టాలని ప్రయత్నిస్తే జీవితాంతం అంధకారంలో అలమటిస్తావు. మహేంద్ర, ప్లీజ్, నేను పూర్తిగా మారిపోయాను. నా భార్య బిడ్డలతో సుఖంగా బ్రతకని జానకి నన్నే సర్వస్వంగా భావించి బ్రతుకుతుంది. నేను ఒక స్మగ్లర్ అని తెలిస్తే పెళ్లి రోజని ఎంతో మురిసే నా జానకి కృంగిపోతుంది. తన తండ్రి ఒక దొంగ అని తెలిసిన మరుక్షణం నా బిడ్డలు నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తారు. దయచేసి
ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో. వెళ్ళటానికి నేను రాలేదు చక్రవర్తి. ఈ మహేంద్రకు చేతిలో చిక్కిన నాడే వాటిని సమాధి చేశాను. ఆ సమాధుల పునాదులలో దొంగ, రౌడీ అనే పేర్లు పెట్టి నిన్ను పిలిచాను. మర్యాదగా ఈ గ్యాంగులో ఆ పని చేయగల ధైర్యవంతుడివి నువ్వు ఒక్కడవే. నువ్వు వెళ్ళక తప్పదు. నేను వెళ్ళను. వెళ్ళవా? చంపుతావా? చంపను చక్రవర్తి. ఆఖరిసారిగా చెబుతున్నాను, నువ్వు ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే నీ భార్య పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పారేస్తాను. మహేంద్ర, ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా లేదా? నువ్వు ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే నీ భార్య పిల్లల్ని పోగొట్టుకుంటావా? నాకొచ్చే డబ్బును పోగొట్టడం నీకు మర్యాద కాదు. అయినా న్యాయాన్యాయాలు విచారించే ఓపిక నాకు లేదు. వెళ్ళు, లేదా నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా మర్యాదగా నీ నిర్ణయం చెప్పు. 1 2 మహేంద్ర, ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు. వెరీ గుడ్. మనిషి అన్నవాడు నీలా నీట్గా నిర్ణయం తీసుకోవాలి. ఫేక్, త్వరగా వెళ్ళు. వెళుతున్నా మహేంద్ర, కానీ ఇదే ఆఖరిసారి. ఇక మీదటనైనా నన్ను స్వేచ్ఛగా బ్రతికిస్తానని మాట ఇస్తే వెళతాను. అలాగే వెళ్ళు. మరొక్క మాట, అరగంటలో నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు వచ్చే వరకు నీకోసం నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ అవును, ఇక్కడే. చక్రవర్తి, డబ్బును మాయం చేయడం గాని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం గాని జరిగితే నువ్వు ప్రాణం కన్నా చూసుకునే నీ భార్య పిల్లల మృతదేహాలు మాత్రమే కానుకగా లభిస్తాయి. వెళ్ళు. మహేంద్ర, ఈ విషయం నా భార్యతో చెప్పాను. వెళ్ళు. క్షమించండి, కాస్త ఆలస్యంగా వచ్చాను. ఎవరు నువ్వు? నేను చక్రవర్తి కోసం వచ్చాను. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నేనే పంపించాను. నువ్వా? ఎక్కడికి పంపించావు? కంగారు పడకు, ఓ అరగంటలో వచ్చేస్తారు. అయితే మీరు కూడా అప్పుడే రండి. ఆగో, వచ్చిన వాడిని అడ్రస్ అడగకుండా అతిథి మర్యాదలు చేయకుండా పంపించడం మర్యాదస్తుల లక్షణం కాదు. అడగకుండా ఇంట్లోకి వచ్చి అతిథి మర్యాద కోరుకోవడం కూడా మర్యాదస్తుల లక్షణం కాదు. నేనెవరినో తెలుసుకుంటే నువ్విలా మాట్లాడవు. మీరే చెప్పొచ్చుగా. నా గురించి నీ భర్త ఏనాడు చెప్పలేదా? చెప్పాల్సిన అవసరం రాలేదనుకుంటా. నేను నీ భర్త బాసనే. మీరా? క్షమించండి, ఎవరో తెలియక అలా మాట్లాడాను. తెలియక చేసిన తప్పులకు క్షమాపణలు ఎందుకు?
మా వారెప్పుడు మీ గురించి చెప్తూ ఉంటారండి. మిమ్మల్ని తలవంటూ రోజంటూ లేదు. మీరు మాకు చాలా సాయం చేశారంట. ఆయన ఎప్పుడు మిమ్మల్నే కలవరిస్తూ ఉంటారు. నన్ను మర్చిపోవడం అంత సులభం కాదు. అసలు ఇంతకు నీ భర్త చేస్తున్న ఉద్యోగం గురించి ఏనాడైనా నీతో చెప్పాడా? హా, చెప్పారండి. చెప్పాడా? ఆ? ఏమని చెప్పాడు? అదేదో ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్ కంపెనీలో మేనేజర్ అని చెప్పారు. ఎందుకలా నవ్వుతున్నారు? నీ తెలివి తక్కువతనానికి నవ్వక ఏమి చేయమంటావు? ఏంటండి మీరు పరమసాధ్వి సీతాదేవి లాంటి నువ్వు చక్రవర్తిని శ్రీరాముడని భ్రమిస్తున్నందుకు అతను చెప్పిందే వేదమనుకుని మునగ మన్నదే గంగని పిచ్చిగా నమ్ముతున్నందుకు నవ్వుతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నీ భర్త శ్రీరామచంద్రుడు చేస్తున్న ఉద్యోగం ఏమిటో తెలుసా? స్మగ్లింగ్. స్మగ్లింగా? అంటే మీరు? ఆ ముఠా నాయకుణ్ణి. అబద్ధం, నేను నమ్మను. నా భర్త అలాంటి వాడు కాదు. నా భర్త చాలా మంచివాడు. పైకి మంచిగా కనిపించేవారే వెనుక గోతులు త్రవ్వుతారు. నీ భర్త ఇప్పటికీ ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేశాడు. లేదు, నేను నమ్మను. నీ నమ్మకంతో పోలీసులకు పని లేదు. చట్టం దృష్టిలో నీ భర్త నేరస్తుడు. కాదు, నా భర్త నేరస్తుడు కాదు. నా భర్త చాలా మంచివాడు. మీరు నన్ను నమ్మించాలని ప్రయత్నించకండి. ఆ నమ్మకానికే తెరపడే సమయం వచ్చింది. జానకి, ఇప్పుడు నీ భర్త వెళ్ళింది కూడా ఆ స్మగ్లింగ్ పని మీదనే. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. ఆయన మీద అభండాలు వేయకండి. జానకి, ఈ మహేంద్ర ఏ పని చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటుంది. ఇది నా ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఒకనాడు చక్రవర్తి పర్సులో నుండి జారిపడిన నీ ఫోటో నా కంట పడింది. ఆ క్షణం నుండి నీ అందానికి దాసుడునయ్యాను. అందమైన నీతో ఆనందంగా గడపాలని అనుక్షణం తపించిపోతున్నాను. ఛీ, నీచుడా, వెళ్ళు అవతలికి. నేను వెళ్ళటానికి రాలేదు. ఈ మహేంద్ర ఒక్కడుగు ముందుకు వేస్తే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆగు. అడుగు ముందుకేసావా మర్యాద దక్కదు. జాగ్రత్త. నువ్వు మహాత్ముడువని నువ్వెవరో తెలియక నా భర్త మోసపోయాడు. నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే నా భర్త నిన్ను అసహించుకుంటాడు. నీ ఇష్టం వచ్చినట్లు తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టు. కనికర మెరగని కసాయ వాడనను, కాటువేయబోయే కాల నాగునను సహిస్తాను. కోరి వచ్చిన మగాన్ని కాదని కాలదనితే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో నువ్వు ఎత్తడం లేదు. నా ప్రాణాలున్నంత వరకు నేను నీకు దక్కను. దక్కని దాన్ని దక్కించుకోవడంలోనే ఉందే మజా. ఈ మహేంద్రుడి పేరు చెబితే స్వర్గంలో ఉన్న దేవేంద్రుడు సైతం భయపడతాడు. నా కంటికి నచ్చిన ఆడది నా కౌగిట్లోకి రాకుండా ఈనాటి వరకు జరగలేదు. రా! జానకి, నువ్వు తప్పించుకున్నా నీ భర్తను మాత్రము దక్కించుకోలేవు. నీ భర్త స్మగ్లర్ అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. మహేంద్ర, నా భర్త దొంగే కావచ్చు,
నా భర్త దోపిడిదారే కావచ్చు, కానీ నాకు ఆయన తాళి కట్టిన భర్త. భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా భర్త చెడుదారిలో వెళ్తుంటే దారిలోకి తీసుకురావడం ఆడదాని సహజం. అసంభవం. ఆ సంభవాన్ని కూడా సంభవం చేయగలదు ఆడది. యముడితో సైతం పోరాడి తన భర్త ప్రాణాలు తీసుకొచ్చింది ఆడది. అందాక ఎందుకు, ఎవరికి అర్థం కాని రీతిలో అందలమెక్కి ప్రపంచాన్ని సైతం నడిపించింది కూడా ఆడదే అన్న విషయాన్ని గుర్తుంచుకో. సాలించు. సాలించవే నీ పురాణాలు. ఈ మహేంద్రుని మోసం చేయటం అంత సులభం కాదు. మర్యాదగా నా మక్కువ తీర్చి నీ మొగుణ్ణి కాపాడుకో. హలో హలో జానకి, హలో, నేనండి మాట్లాడుతుంది. ఆగో. హలో హలో, నేనండి, పోలీస్ స్టేషనా? నేనండి, జై జై. నీచుడా, నువ్వు మనిషిని కాదురా, రాక్షసుడివి. ఇలా ఆడదాన్ని పొందుకోరి నా జీవితాన్ని నాశనం చేశావు. నా బిడ్డలకి నన్ను కాకుండా చేస్తున్నావు. నా బిడ్డల ఉసురు నీకు తగులుతుందిరా. నువ్వు నాశనం అయిపోతావు. శభాష్ చక్రవర్తి, శహబాష్. నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నావు. పాపం నీ భార్య ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంది. ఎంత పని చేశావు మహేంద్ర, ప్రాణాలకు తెగించి నీ పని చేసి పెట్టాను. అందుకు నువ్వు ఇచ్చిన ప్రతిఫలం ఇదిగో. నా ప్రాణానికి ప్రాణమైన నా జానకిని బలిగొన్న నిన్ను బ్రతకనివ్వను. నీ వేడి రక్తంతో నా జానకి పాదాలకు అభిషేకం చేస్తాను. ప్రాణానికి ప్రాణం బలి తీసుకుంటాను. ఆగో. నీ బెదిరింపులకు నేను నమ్ముతాను అనుకుంటున్నావా? మిత్రద్రోహి, మా ఈ శాపం నీకేదో రోజు పాపంగా మారి నిన్ను దహించి వేస్తుంది. పాపం పిచ్చి వాళ్ళు కోరి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మీ అమర ప్రేమకు నా జోహార్.
నువ్వు కాదురా బచ్చా. నిన్ను పుట్టించిన బ్రహ్మకైనను తరం కాదు. చూడటానికి అభిమన్యుడిలా ఉన్నావు. పద్మ వ్యూహం ఛేదించడానికి పనికి వస్తావు. హలో హలో హలో, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదంతా నీకు అనవసరం. మర్యాదగా అడ్డు తప్పుకో. ఇంకా నువ్వు దోపిడీలు మానలేదన్నమాట. రాస్కల్ బాబురదులు. జానకి బావా! ఎంత దారుణం జరిగిపోయింది బావా, ఎంత దారుణం జరిగిపోయింది. అమ్మా జానకి, అన్నయ్య అనే పిలుపు కూడా లేకుండా చేసి వచ్చాయి. ఎంత దారుణం జరిగిపోయింది తల్లి, ఎంత దారుణం జరిగిపోయింది. బావా బావా పలకవేం బావా? అన్నయ్య తీసుకెళ్ళిపోయాడు. మహేంద్ర! అమ్మా నువ్వు ఎక్కడే ఉండమ్మా, క్షణంలో అన్నయ్య తీసుకొస్తాను. ఏడువు అమ్మా అమ్మ నాన్న 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 చేశావా ఓ జాలి లేని దేవుడా, జాలి చూపి దారి చూపవా.